హాయ్ అండి. ఈరోజు కర్రీ వచ్చేసి క్యాబేజీ ఎగ్ కర్రీ చూపించబోతున్నానండి. ముందుగా మనం 1/2 కేజీ క్యాబేజీని ఈ విధంగా తరిగి మనం కొద్దిసేపు పొయ్యి మీద బాయిల్ చేసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇందులో మనం కొంచెం క్యాబేజీ తరిగి పెట్టుకున్న దాంట్లో వాటర్ పోసుకుందాం. కొద్దిగా పసుపు, వాటర్ పసుపు వేసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం కొంచెం సేపు 10 నిమిషాలు మనం పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుందాం. ఇలా ఇప్పుడు ఈ క్యాబేజీని మనం ఒక 10 నిమిషాలు పొయ్యి మీద మనం బాయిల్ చేసుకుందాం. మనం ముందుగా కళాయి పెట్టుకుందాం. క్యాబేజీ ఉడికే లోపల కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కిందండి. 1 కప్పు ఆయిల్, ఆయిల్ హీట్ ఎక్కిందండి. ముందుగా సాయి మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేపుకుందాం ఆయిల్లో. 1 కప్పు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, చిటికెడు పసుపు, 1 స్పూన్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, 1 స్పూను. ఆయిల్లో ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. మనం వేసిన అల్లం వెల్లిపాయ పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు మనం ఇందులో 2 కోడిగుడ్లు అనేది వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం 2 ఎగ్స్ అనేది ఉల్లిపాయల్లో వేసేసుకుందాం. 2 ఎగ్స్ వేసుకున్నామండి. మనం ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు మనం కొంచెం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఎగ్ వేసిన తర్వాత. ఇప్పుడు ఒకసారి మనం క్యాబేజీ పెట్టుకున్నాం కదా, అది ఉడికిపోయిందేమో చూసేద్దామండి. అయిపోవచ్చిందండి. ఒక 5 మినిట్స్ అయితే మనం ఇంకా స్టవ్ బంద్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా క్యాబేజీ అనేది మనం ముందుగా కొంచెంసేపు సాల్ట్ వేసుకొని, పసుపు వేసుకొని మనం ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఎగ్ కర్రీలో కొద్దిగా కారం వేసుకున్నాము. 1 స్పూన్ కారం అండి. ఇప్పుడు మనం దీనిలో 2 ఎగ్స్ వేసామండి. ఎగ్స్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న క్యాబేజీ ఉడకబెట్టిన దాన్ని మనం ఇందులో ఈ కర్రీలో కూడా క్యాబేజీని వేసుకుందాం. క్యాబేజీ ఉడికిపోయిందండి. ఒక చుక్క వాటర్ అనేది లేకుండా ఈ విధంగా మనం క్యాబేజీని మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ ఎగ్ కర్రీలో ఇది వేసుకుందాం. క్యాబేజీ ఎప్పుడు కూడా మనం పచ్చిది అనేది వేసుకోకూడదండి. ఇలా ఒక 10 నిమిషాలు మనం పొయ్యి మీద బాయిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది క్యాబేజీ అనేది. ఇప్పుడు మనం ఆ ఎగ్ దాంట్లో 2 ఎగ్స్ కర్రీ చేసాం కదా, ఆ ఎగ్స్లో ఇప్పుడు మనం ఈ క్యాబేజీ ఉడకబెట్టుకున్న దాన్ని వేసుకుందాం. ఇలా ఈ విధంగా ఎగ్ కర్రీలో మనం 1/2 కేజీ ఉడకబెట్టుకున్నది క్యాబేజీ వేసుకున్నాము. చాలా టేస్ట్గా ఉంటుందండి ఎగ్ కర్రీలో క్యాబేజీ అనేది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఈ క్యాబేజీలో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న 1 స్పూన్ పొడి మసాలా యాడ్ చేసుకున్నాము. 1 స్పూన్ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పొడి మసాలా. కర్రీ అయిపోయిందండి. పొడి మసాలా వేసిన తర్వాత మనం ఒక 5 నిమిషాలే మనం పొయ్యి మీద ఉంచేసుకొని కట్టేసుకోవటమే. ఎంతో టేస్టీ ఎగ్ క్యాబేజీ కర్రీ అండి. నేనైతే 2 ఎగ్స్ వేసాను. ఎక్కువ ఎగ్స్ కావాలనుకున్న వాళ్ళు ఇంకో 2 కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఎగ్ క్యాబేజీ. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎగ్ క్యాబేజీ కర్రీ ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీ కర్రీ ఎగ్ క్యాబేజీ కర్రీ. బాయ్.